హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మొబైల్ డాక్టర్. నేను మీ రాజు. సో ఎస్టర్డే నేనైతే అన్బాక్స్ చేశాను కదా మీ అందరి కోసం రిపబ్లిక్ డే సేల్లో తీసుకున్న ప్రోడక్ట్. సో ఈరోజు నేను మీ అందరి కోసం దీని యొక్క రివ్యూ చేయబోతున్నాను. సో రివ్యూ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 11s ఫోన్ యొక్క రివ్యూ చేస్తున్నాను నేను. సో బేసిక్గా దీని గురించి మనం చెప్పుకోవాలంటే కొన్ని స్పెసిఫైగా ప్రోడక్ట్ మనకి బాగా ఇచ్చారు దీంట్లో. సో నేను కొన్ని చెప్తాను, ఓన్లీ పర్సనలీ ఫర్ నా ఒపీనియన్ కోసం చెప్తాను. సో మీరు కూడా మీ వెబ్సైట్ మీరు చెప్పుకోవచ్చు, కానీ నేను పర్సనల్గా యూజ్ చేసి ఫోన్ని ఎలా ఉంది అండ్ దీని పిక్చర్ క్వాలిటీ ఏంటి అండ్ ఎక్సెట్రా దీంట్లో స్పెసిఫైగా ఏమి ఇచ్చారో అన్నది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ వచ్చేసినప్పటికీ ఇన్ఫినిక్స్ X6812 మోడల్ ఫోన్ ఇది. సో దీంట్లో చాలా మోడల్స్ ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేశారు. సో మనం తీసుకున్న ప్రోడక్ట్ ఇది తీసుకున్న ఈ బడ్జెట్లో. సో మోడల్ వచ్చేసి అది. అండ్ దీనిది ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్ అండ్ రామ్ వచ్చేసి 64GB. దీన్ని మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ కావాలంటే ఇంకో 64GB మనం మెమరీ కార్డ్ ద్వారా ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇష్యూ వస్తాయి. సో నేను ఫర్దర్గా మీకు చెప్తాను అది. అండ్ దీన్ని కెమెరాస్ వచ్చినప్పటికీ ట్రిపుల్ కెమెరా ఇది. 50 మెగాపిక్సెల్ కెమెరా, ట్రిపుల్ కెమెరాస్ ఉన్నాయి దీంట్లో. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి హీలో G88 ప్రాసెసర్. అండ్ బ్యాటరీ వచ్చేసి ఆబ్వియస్లీ మీకు అన్బాక్స్ రోజు నేను చెప్పాను 5000 mAh బ్యాటరీ అని. అండ్ స్క్రీన్ సైజ్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను 17.22 సెంటీమీటర్స్ స్క్రీను. అండ్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్ అయితే ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇన్ఫినిక్స్ వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్స్ అనేది వాళ్ళు దీంట్లో బిల్డప్ చేసుకున్నారు, ఓన్ సాఫ్ట్వేర్స్ అయ్యి. సో అది వచ్చేసి XOS అని సాఫ్ట్వేర్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు బిల్డ్ అయితే ఈ ఫోన్లో చేసుకున్నారు. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే వారంటీ కార్డ్ అనేది కూడా మన ఫోన్లోనే మనం దీంట్లో చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను స్క్రీన్లో మీకు చూపిస్తాను. సో వారంటీ కార్డ్ కూడా మనం త్రూ మన ఫోన్ సెట్టింగ్స్లోనే ఇచ్చారు మనకు అది. అండ్ దీని ప్రాసెసర్ కానీ బిల్డ్ బస్ కానీ అప్ టైమింగ్స్ కానీ స్లిమ్ షాట్స్ అవన్నీ కూడా దీంట్లో మనకి సెట్టింగ్స్లో ఇచ్చారు. అండ్ సిమ్స్కి వచ్చినప్పటికి 2 సిమ్స్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ 1 మెమరీ కార్డ్ ఇచ్చారు స్లిమ్ షాట్ వచ్చేసినప్పటికి. అండ్ బ్లూటూత్ కూడా దీంట్లో అవైలబిలిటీగా ఉంది. బ్లూటూత్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఫర్దర్గా వచ్చేసినప్పటికీ దీని క్వాలిటీ వచ్చేసి మనకి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇది. సో మీకు ఫర్దర్గా ఏమైనా దీని గురించి ఇన్ఫర్మేషన్స్ లేకుంటే మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉన్నది, ఇన్ఫినిక్స్ అఫీషియల్. సో కొన్ని ఫోన్స్కి అయితే ఇచ్చారు, కొన్ని ఫోన్స్కి అయితే ఇవ్వలేదు. సో అవి కూడా న్యూస్ మీకోసం నేను స్పెషల్గా డిస్క్రైబ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక స్పెషల్గా ఏముందంటే కెమెరాస్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే బేసిక్గా మనకి కెమెరా అనేది మెన్షన్ చేస్తారు 50 మెగాపిక్సెల్ అని. సో మనకి కెమెరాలో వచ్చేసి 4 డిఫరెంట్గా ఉన్నాయి నేను చూసిన దాంట్లో. సో కెమెరాలో మీకు నేను చూపిస్తాను. డిఫరెంట్గా 4 ఏమున్నాయంటే కంప్లీట్గా అవి ఒకటి షార్ట్ వీడియోస్. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో మనం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదంటే కొన్ని సోషల్ వెబ్సైట్లో షార్ట్ వీడియోస్ అనేది తీయటం జరుగుతుంది. సో దానికోసం ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు కంపల్సరీగా ఉండాలి వాళ్ళు అనుకుని ఈ ఫోన్లో కెమెరాలో షార్ట్ వీడియోస్కి ఒక చిన్న సాఫ్ట్వేర్ దీంట్లో పెట్టారు. అలాగే యాజ్ యూజువల్గా అన్నీ ఉండే ఫోన్స్లోకి బ్యూటీ ఇచ్చారు, పోర్ట్రేట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి వచ్చేసి సూపర్ నైట్ కెమెరా కూడా వీళ్ళు ఈ యొక్క ఫోన్లో ఈ చిన్న బడ్జెట్లో ఫోన్లో వీళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారు. సో ఎడిషనల్గా కెమెరాలో అయితే ఇది ఉన్నది. అండ్ కెమెరా క్వాలిటీ వచ్చేసి 15 మెగాపిక్సెల్ అని చెప్పారు. సో 15 మెగాపిక్సెల్ కెమెరా క్యాప్చర్ చేసినప్పుడు మీకు వీడియోస్ అయితే నేను ప్లే చేస్తాను. సో ఆ వీడియోస్లో మీరు గమనించినట్టయితే 10x స్కోప్ వరకునే మనకి జూమింగ్ లెన్స్ అవుతుంది. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది క్వాలిటీ. బాగా యూజ్ చేశాను నేను ఫోన్ని. అండ్ కొన్ని ఎస్పెషల్గా చెప్పాలంటే దీంట్లో వాళ్ళు ఓన్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ఫినిక్స్ టోటల్గా అన్ని ఫోన్స్లో కూడా అలాగే ఓన్గానే ఉన్నాయి. బేసిక్గా కెమెరా వచ్చేసి అండ్ నెక్స్ట్ గేమింగ్ ప్రాసెసర్ వచ్చేసి ఛార్జింగ్ కూడా వీళ్ళు ఓన్గా ప్రొవైడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇండియాలో లాంచ్ అయిన ఇండియన్ మేడెడ్ ఫోన్స్లో 60 మినిట్స్ వరకు ఛార్జ్ ఉండేది. సో ఇప్పుడు వీళ్ళు బేసిక్గా ఇంకా కొంచెం ఫాస్ట్గా 30 మినిట్స్ ఛార్జ్ అయ్యేలా ప్లాన్ చేశారు వీళ్ళు ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు. సో బేసిక్గా మనం ఏ ఫోన్స్ చూసుకున్నా కానీ 30 మినిట్స్లో ఏ ఫోన్ ఛార్జ్ లేదు. సో ఇదైతే 30 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది ఫుల్గా. అండ్ కొన్ని వేరే ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, అవి అయితే అవుతున్నాయి. కానీ ఇండియా మేడ్ ఫోన్స్ అయితే మాత్రం 30 మినిట్స్లో ఫస్ట్ ఫోన్ లాంచ్ అయింది ఇది.
అండ్ ఇంకో స్పెసిఫికేషన్ మీకు చెప్పబోతున్నాను ఈరోజు నేను. దీంట్లో సెట్టింగ్స్లోకి మీరు ఈ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్గా వాళ్ళు చూపించారు ఫోన్స్ గురించి మనకి ఎలా యూజెస్ చేసుకోవాలి అని ఇచ్చారు. సో డిస్ప్లే క్వాలిటీ కూడా నార్మల్ డిస్ప్లే క్వాలిటీ అనుకున్నాను, కానీ డిస్ప్లే క్వాలిటీ కూడా కంపేర్ చేసి చూస్తే అన్ని మోడల్స్లో ఏదైతే రిలేటివ్ దీనికి ఈ బడ్జెట్లో ఉన్న దాంతో పర్ఫెక్ట్గానే ఉంది. డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గానే ఉంది. అండ్ మనం ఫర్దర్గా చూసుకుంటే ఫోన్ యొక్క వెయిట్, సో ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి టోటల్గా 900 గ్రామ్స్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి వాళ్ళు కేస్తో కాకుండా నార్మల్గానే వెయిట్ ఇచ్చారు. 900 కానీ థిక్నెస్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ థిక్నెస్. అలాగే దీనికి 2 స్పీకర్స్ ఇచ్చారు, బయట 2 స్పీకర్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ స్పీకర్స్. అలాగే మైక్ ఒకటి ఇచ్చారు అండ్ ఇయర్ ఫోన్స్ మనం పెట్టుకునే ఒక ప్లగ్ ఇచ్చారు అండ్ USB-C టైప్ కేబుల్ది. అండ్ వేరే ఇంకోటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే దీంట్లో లేదు కంప్లీట్గా. అండ్ కెమెరా వచ్చేసి ఫ్రంట్ కెమెరా పంచ్డ్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సో కొన్ని వీడియోస్ కానీ కొన్ని ఫొటోస్ కానీ స్క్రీన్ ప్లే చేస్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి గేమింగ్. ఈ ఫోన్ వచ్చేసి గేమింగ్కే మనకి ప్రొసెసర్గా వాళ్ళు ఇన్ఫినిక్స్లో డెవలప్ చేస్తారు కాబట్టి సో కొన్ని గేమ్స్ అయితే నేను ప్లే చేసి చూపిస్తాను. సో గేమ్స్ ఆడినప్పుడు కూడా ఛార్జింగ్ అనేది ఎక్సలెంట్గానే ఉంది, నార్మల్గానే ఉంది. అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ కూడా ఎగ్జామ్కి బాగానే వర్క్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఏంటంటే 2D గేమ్స్ అండ్ 3D గేమ్స్ వచ్చేసి గ్రాఫిక్ డిజైన్లో ఎక్కువ గేమ్స్ దీంట్లో ప్లే చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్పారు. సో అలాగే ప్లే అవుతుంది ఇది ఫోను, ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఆడియో క్వాలిటీ వచ్చేసి కూడా సూపర్గా ఉంది. సో 4K రిజల్యూషన్లో మీకు 4K రిజల్యూషన్ మన వీడియో కూడా ప్లే అవుతుంది, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఈ ఫోన్లో కొన్ని పెద్ద పెద్ద యూట్యూబర్స్కి కమెంట్స్ చూశారు. సో నేను ఆ కమెంట్స్ కూడా పిక్ చేసుకున్నాను. సో కమెంట్స్ పిక్ చేసి ఈరోజు మీ అందరి కోసం నేను కమెంట్స్ కూడా చెప్తాను. అంటే కొన్ని యూట్యూబర్స్ చెప్పలేరు కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. ఆ పాయింట్స్ అని కంపల్సరీగా మెన్షన్ చేశారు వాళ్ళు. సో అన్న దీనికి ఎలా యూజ్ అవుతుంది అన్న, ఈ ఛార్జింగ్ ఎలా ఉంటుందని. సో ఆ కొన్ని పాయింట్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక చిన్న వాళ్ళు అడిగారు అన్నమాట, దీంట్లో స్పీకర్స్ ఎక్కడ ఉన్నాయని చూపించమని అడిగారు ఒక కమెంటర్. సో స్పీకర్స్ అన్నది దీంట్లో మెన్షన్ చేసింది బేసిక్గా 1 స్పీకర్ అని చూపిస్తున్నాయి, కానీ అవి పక్కనే ఉంటాయి 2 స్పీకర్స్. అవి 2 స్పీకర్స్ అయితే దీంట్లో ఇచ్చారు వాళ్ళు మెన్షన్ చేసినట్టు. అండ్ థిక్నెస్ ఆఫ్ ఫోన్ మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను. దీంట్లో వెయిట్ ఆఫ్ ది ఫోన్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఒక కమెంటర్ పెట్టారు నాకు ఇది. అండ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది ఒక లైట్ బ్లింక్ అనేది చేస్తుంది, లైట్ కలర్లో బ్లింక్ అవుతుంది ఫోను, నేను అది మీకు చూపిస్తాను. అండ్ ఎస్, ఇది మెయిన్ రీజన్. ఎందుకంటే మన నార్థర్న్ సైడ్ కానీ లేదా సదర్న్ సైడ్స్ కానీ ఒక స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఫోన్ యూజ్ చేసినప్పుడు FM రేడియో అనేది ఫాలో అవుతారు. ఎందుకంటే పాతకాలంలో FM రేడియో అనేది ఫాలో అయ్యేవారు. సో ఈ రోజుల్లో ఫాలో అవ్వట్లేదు, కానీ కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు FM రేడియో అన్నవాళ్ళు. సో దీంట్లో FM రేడియో కూడా ఇచ్చారు, FM రేడియో ఉన్నది దీంట్లో. సో అది కూడా నన్ను ఒక కమెంట్ అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కమెంట్ నేను పిక్ చేసుకున్నాను. సో ఆ కమెంట్ కూడా మీకు చెప్తున్నాను. సో దీంట్లో గూగుల్ సాఫ్ట్వేర్స్ ఏమైనా సపోర్ట్ చేస్తాయా అని అడిగారు. సో గూగుల్ సాఫ్ట్వేర్స్ అనేవి ఖచ్చితంగా దీంట్లో యాక్సెప్ట్ చేస్తాయి. అలాగే ఈ ఫోన్కి కోర్ ప్రాసెసర్ కావడం వల్ల మనకి గూగుల్ అన్నది సపోర్ట్ చేస్తుంది. సో ఉన్నది మొత్తం అన్ని ఈ ఫోన్లో మన ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఈ ఫోన్లో మీరు ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో కామెంట్ కూడా వచ్చేసి నెక్స్ట్ కమెంట్స్ వచ్చేసి నేను మీకు
దీని యొక్క అప్డేట్స్ ఎప్పుడు వస్తాయని అడిగారు. సో దీని యొక్క అప్డేట్స్ అంటే ఎవ్రీ ఫోన్కి నార్మల్గా కొన్ని హైలీ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్కి వచ్చేసినప్పటికీ మనకి 1 మంత్కి ఇస్తారు అండ్ 6 మంత్స్కి ఇస్తారు. సో అలా కాకుండా ఈ ఫోన్ వాళ్ళు కొద్దిగా మనకి ఎలా ఇచ్చారంటే 12 మంత్స్కి అప్డేట్ అని ఇచ్చారు. సో 12 మంత్స్కి అవుతుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మారచ్చు, 1 మంత్కి కూడా ఇవ్వచ్చు, అలాగే 3 మంత్స్ కూడా ఇవ్వచ్చు, 6 మంత్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు 12 మంత్స్కి అప్డేట్ నడుస్తుంది. సో 12 మంత్స్ తర్వాత మనకి అప్డేట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకో కమెంట్స్ కూడా వచ్చింది దీంట్లో. ఫ్యూచర్లో దీనికి కస్టమర్ సర్వీస్ మనకి అవైలబుల్గా ఉంటాయన్నా అని ఇండియాలో అని అడిగారు. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకే 10,000 ఫోన్స్ అన్నది ఈ ఫోన్స్ లాంచ్ చేసి సేల్స్ కూడా చాలా ఫాస్ట్గా అవడం జరిగినాయి. సో కంప్లీట్గా మనకి సర్వీస్ సెంటర్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా మోడల్స్ అనేది చాలా సిరీస్లో ఇన్ఫినిక్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఖచ్చితంగా సర్వీస్ సెంటర్స్ అనేది అవైలబుల్గా ఇండియాలో వస్తాయి. అండ్ ఇంకో కమెంట్ కూడా వచ్చింది, అన్న ఈ ప్రాసెసర్ గేమ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా స్లోగా ఉంది. సో ఇది ఫాస్ట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అని. సో ఖచ్చితంగా అయితే మీకు లేదని చెప్తాను నేను. గేమింగ్ ప్రాసెసర్ వచ్చినప్పటికి ఇది ఎంతైతే గేమింగ్ ఇచ్చారో మనకి దాని ద్వారానే మనం యూజ్ చేసుకోవాలి. కానీ ఫర్దర్గా మీరు ఏదైనా ఇంకో సాఫ్ట్వేర్స్ కానీ ఇంకో సాఫ్ట్వేర్స్ కానీ వేస్తున్నట్లయితే కొద్దిగా డ్యామేజ్ అనేది ఉంటుంది. సో మీరు దీనికి ఎంతైతే ఇచ్చారో బిల్డ్ కెపాసిటీస్ దాంతో ప్లే చేసుకోండి. అలాగే పబ్జీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ నేను సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు పబ్జీ లవర్స్కి మాత్రం ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. అలాగే 2D గేమ్స్ ఆడియోల్స్ కూడా బాగానే ఉంటుంది. సో 3D వెర్షన్లో వచ్చినప్పటికి ఇప్పుడు ఇండియాలో బాగా హైసెల్గా ఉన్నది పబ్జీ కాదు కాబట్టి సో పబ్జీకి అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకో కమెంట్ కూడా వచ్చేసి, నేను పిక్ చేసి పెట్టుకున్నాను ఈ కమెంట్స్ అన్నీ. పెద్ద పెద్ద యూట్యూబర్స్ని వాళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పలేదు. దీన్ని స్టోరేజ్ ఒక కెపాసిటీ ఎంతవరకు మ్యాక్సిమం పెంచుకోవచ్చు అన్న అంటే, స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి మనకు వాళ్ళు ఇచ్చింది 64 ఇచ్చారు. సో 64 + 64 పెంచుకోవచ్చు. అలాగని 128 మీరు ట్రై చేయకండి. సో నేను కొంతమందిని కనుక్కున్నాను, 28 GB వేస్తే ప్రాబ్లం వస్తుంది అంటే. 28 GB వేయటం వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే కొద్ది ఫోన్ అనేది యాజ్ యూజువల్గా స్లో అవుతుంది వెన్ కంపేర్ టు అదర్ ఫోన్స్. మనం వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్కి కొద్దిగా స్లోగా అన్నది అవుతుంది. అండ్ ఇంకో కమెంట్ కూడా వచ్చేసి, దీన్ని ఎంతకాలం యూజ్ చేసుకోవచ్చు అన్న ఈ ఫోన్ అంటే, నార్మల్గా ఏ ఫోన్ అయినా కానీ దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉండదు. సో మీరు ఏదైతే యూజ్ చేసుకుంటారో మీ యూజెస్ బట్టే ఉంటుంది. అది 3 to 4 years యూజ్ చేసుకోవచ్చు, లేదా 5 to 6 years వరకు కూడా యూజెస్ చేసుకోవచ్చు. అంటే మనం యూజ్ చేసుకునే బట్టి ఉంటుంది, మీరు యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. మీరు ఏదైతే ఫోన్స్ కానీ లేదంటే ఏదైనా గేమింగ్స్ కానీ అది మీరు చేసుకుని యూజెస్ బట్టి ఉంటుంది. సో స్పెసిఫిక్గా కంపెనీ అయితే ఎప్పుడు ఏది ప్రొవైడ్ ఇన్ ఇయర్స్ అని మెన్షన్ చేయదు. సో కంప్లీట్గా మీరు మీ యూజెస్ బట్టే అండ్ మీ ఒపీనియన్ బట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికైతే అలా ఏం డౌట్ పడక్కలేదు. మీకు ఒక కంప్లీట్గా బాగా యూజ్ చేసుకుంటే ఒక మినిమం 5 years వరకు కూడా చూడక్కర్లేదు ఫోన్ని. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఇంకో అన్న కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు. ఈ ఫోన్ తీసుకున్న వాళ్ళకి మీరు 5Gయా లేదా 4Gయా అనేది ఎవరు చెప్పట్లేదు అన్న, సో చెప్పండి అన్నారు. సో ఇది కంప్లీట్గా 4G ఫోనే. ఇది కంప్లీట్ 4G ఫోన్, ఇన్ఫినిక్స్ 11 హాట్ ఎస్ అన్నది. మీకు దీంట్లోనే ఈ సిరీస్లోనే హాట్ 12 అన్నది 5G వస్తున్నది. ఆల్రెడీ లాంచ్ అయ్యింది కానీ కొంతమంది దగ్గర ఫోన్ అయితే ఉంది. సో కొన్ని ఫోన్స్ వచ్చినాయి. సో హాట్ 12 అన్న ఫోన్ అయితే దీంట్లో 5G మోడల్ దింపారు. సో అది కాస్ట్ కూడా ఇంకా వాళ్ళు ఫిక్స్ చేయలేదు. సో తొందరలో ఇన్ఫినిక్స్లో 5G ఫోన్ కూడా వస్తుంది. సో ఈ ఫోన్లో కొన్ని డిసడ్వాంటేజెస్ చెప్పండి అని కూడా మనకి కామెంట్స్లో చెప్పారు. సో డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు, రెండు పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను. 50 మెగాపిక్సెల్ కెమెరా అన్నారు కదా. సో 50 మెగాపిక్సెల్ కెమెరా వర్కౌట్ అవుతుంది. సో కొద్దిగా జూమ్ అన్నది చేస్తున్నప్పుడు కొద్దిగా క్వాలిటీ అన్నది తగ్గుతుంది. అలాగే దీంట్లో స్టెబిలైజేషన్స్ ఉన్నా అడిగారన్న, స్టెబిలైజేషన్ కూడా లేదు. స్టెబిలైజేషన్ అన్నది ఈ బడ్జెట్లో ఈ ఫోన్స్లో మనకి రావటం అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఈ ఫోన్లో మనకి స్టెబిలైజేషన్ అనేది ఇవ్వలేదు. సో ఆ రెండు తప్ప మిగతా గేమర్స్కి కానీ లేదా వీడియో షార్ట్స్ తీసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ స్పెషల్గా ఒక పాయింట్ అయితే ఏంటంటే దీంట్లో మెన్షన్ చేసింది, ఫ్రంట్ కెమెరాలో ఫ్లాష్ లైట్ మనకి అవైలబుల్గా ఉంది. సో అది ఖచ్చితంగా మీకు మేము చూపిస్తాను. అది ఫ్రంట్ కెమెరా తీస్తున్నప్పుడు మనకి ఫ్లాష్ లైట్ అనేది ఉన్నది, అది యూజ్ చేసుకోవచ్చు. మనం ఎవరైనా సెల్ఫీ తీసుకునే ఎక్కువ ఆనందంగా ఉంటారు, వాళ్ళకి మనం తీయొచ్చు. ఇది దాన్ని వాళ్ళకి ఇచ్చారు మనకు ఆప్షన్. సో సెల్ఫీ తీసినప్పుడు మీకు ఫ్లాష్ కూడా ఉన్నది. సపోజ్ మీకు చూపిస్తున్నాను నేను.
సో ఫ్లాష్ లైట్ కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేశారు తీసుకున్నప్పుడు. సో ఆటోమేటిక్గా మనకి ఫోటో తీస్తున్నప్పుడు లేదా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు షార్ట్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ ఫ్లాష్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో నెగిటివ్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. సో టోటల్గా నా రివ్యూ అయితే ఈ అప్పుడు చెప్పాను. సో ఇన్ కేసు ఇది ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో పెట్టండి, నేను మీకోసం ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్స్ కూడా చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. నాకు మీరు సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. సో సైనింగ్ ఆఫ్.